కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ప్రజలకు ఇచ్చింది. ఆ హామీలు నెరవేర్చకపోవడంతో ఒక్కొక్కటి ఒక కాలసర్పంలాగా మెడకు చుట్టుకోవడంతో ఇంకా లాభం లేదు అంటూ ఈ నిర్బంధ కాండ కొనసాగిస్తోంది. తద్వారా ఎవరైతే అడుగుతారో వాళ్ళని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, జైలుల్లో వేయడం ఇదే తతంగంగా పెట్టుకుంది అన్నటువంటి చర్చ ఎట్లా ప్రజల్లో సాగుతూ ఉంది. అంటే ప్రభుత్వానికి ఒక క్రమశిక్షణతో వెళ్తే ఏ పనైనా కూడా సాధించవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. అంటే ఫస్ట్ అయితే అన్ని హామీలు అయితే ఇచ్చారు, కానీ దానికి అనుగుణంగా ఏ విధంగా పోవాలి, దానికి అనుగుణంగా ఏ విధంగా చేయాలనేది మాత్రం వీళ్ళలో అంటే ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ఇటు రుణమాఫీ విషయానికి వస్తే కూడా ఇంకా కొంతమంది అట్లాగే మిగిలిండ్రు. రైతులు కూడా ఇంకా తమకు రుణమాఫీ ఎప్పుడవుతుందనే ఉద్దేశంతో కొంతమంది రైతులు ఇప్పటికి కూడా ఇటు ఆఫీసుల చుట్టూ, ఇటు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే ఇటు 500 బోనస్ కూడా కొంతమందికి వచ్చింది, ఇంకా కొంతమందికి రావాల్సి ఉంది. మరోవైపు చూస్తే కూడా పెన్షన్ కూడా పెంచుతామని చెప్పారు. అంటే వృద్ధుల్లో ఎట్లుంటుందంటే, మాకు పెన్షన్ పెంచేస్తా అన్నారు కదా, మరి బ్యాంకుల్లో పడుతున్నాయా పడతలేవా, మరి పెంచుతా అన్న ప్రభుత్వం ఇంకెందుకు పెంచుతలేదు అనే మీమాంస కూడా అంటే ఒకరికొకరు కలిసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో దీనిపై చర్చ జరుగుతూ ఉంటుంది. ఏంది మరి సంవత్సరం అవుతుంది, మరి పెంచుతా ఉన్నారు, ఇంతవరకు పెంచలేదు. అంటే ఇదే ఒక విషయం. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు, అంటే ఇట్లాంటివి వాళ్ళలో వచ్చినప్పుడు, ప్రభుత్వ పరంగా ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు వీళ్ళంతా ప్రశ్నిస్తారేమో, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఎవరో ఒక పెద్ద మనిషి కావచ్చు, ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని ముందస్తుగానే గుర్తు చేసుకొని గృహ నిర్బంధం చేయడము, అరెస్ట్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రజల్లో మాత్రం ఇది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తమకు ఇస్తామన్న హామీలు ఎందుకు ఇవ్వట్లేదు, మరి ఎందుకు నెరవేర్చలేదు. ఇంకోవైపు ముఖ్యంగా రుణమాఫీ, రైతు బంధుకు సంబంధించి అదొకటి. ఇవన్నీ కూడా రైతులు అయితే ముఖ్యంగా వీళ్ళకు ప్రతిసారి కూడా రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు పడ్డప్పుడు బయట అప్పులు తేకుండా ఉండేందుకోసమే ఈ రైతు బంధు అనే కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు దళిత బంధు సంబంధించి హుజరాబాద్ విషయానికి వస్తే కూడా అంటే ఇప్పటికీ చాలా మంది కూడా డబ్బులు వచ్చాయి కానీ ఫ్రీజింగ్ అయి ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు 50% వచ్చాయి, 50% మేము అప్పులు తెచ్చుకొని వ్యాపారాలు చేస్తున్నాము, ఇప్పుడు ఆ అప్పులు కాస్త డబ్బులు అయి కూర్చున్నవి, కనుక దయచేసి మా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రీజింగ్ అయిన డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పి ప్రతిరోజు కూడా ఏదో ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నట్టు. అంటే ఇవన్నీ కూడా చూసినప్పుడు ప్రభుత్వంలో అంటే ఇవన్నీ నెరవేర్చాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం దిగిరాక తప్పదు. ఇలాంటి నేపథ్యంలోనే ఒక ఫ్రస్ట్రేషన్ గురవడం, ప్రశ్నిస్తారేమో అని ముందస్తుగానే ఊహించుకోవడం, ఈ నేపథ్యంలోనే ముందస్తుగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వారికి సంబంధించిన వాళ్ళ నాయకులను కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎవరుంటారో వారి ముందస్తుగానే సమాచారం సేకరించుకొని గృహ నిర్బంధం చేయడమా, లేకపోతే అరెస్ట్ చేయడమా, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రాజేష్. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సరైనటువంటి అవగాహన లేని రాహిత్యం ఒకటి కనిపిస్తోంది. ఇంకోవైపు ఇవన్నీ కూడా పోతే ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని ముందస్తుగానే వారిని అరెస్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళైతే ప్రజాస్వామ్యయుతంగా మేము ముందస్తుగా చెప్పండి.